నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంత్ హాస్పిటల్లో విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ ను ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని సూచన. తెనాలిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని ప్రశంస. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు. జైలు ఇమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం. గుడ్లవల్లేరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. చీపురు చేత పట్టుకుని కార్మికులతో కలిసి రోడ్లు ఊడుస్తూ పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రశాంత్ హాస్పిటల్ ఆవిష్కరించిన రెజ్యూమ్ ప్రోస్టేట్ సంబంధిత వ్యాధుల చికిత్సలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కార్పొరేట్ ఆసుపత్రుల వారు సహకరించాలని కోరారు. విజయవాడలోని ప్రశాంత్ హాస్పిటల్లో ప్రోస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ ను రాష్ట్ర ప్రభుత్వం వైపు యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, కామినేని శ్రీనివాస, బోడే ప్రసాద్లతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆధునిక చికిత్సతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను మరింత విస్తరించి పేద ప్రజలకు సైతం అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కార్పొరేట్ ఆసుపత్రుల వారు సహకరించాలని కోరారు. అనంతరం ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రోస్టేట్ సమస్యలకు సంబంధించిన అన్ని వ్యాధులకు దేశంలోని మొట్టమొదటి సమగ్ర చికిత్సా విభాగంగా ప్రశాంత్ హాస్పిటల్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ఆలోచన రావటం, ఆ తర్వాత 3.5 దశాబ్దాలుగా పిల్లల్ని చదివించటం, కోడళ్ళని కూడా అదే లైన్లో తీసుకొచ్చి ఇంత గొప్ప ఆధునిక ఎక్విప్మెంట్ని, లేటెస్ట్ టెక్నాలజీని వాడుతూ ఇన్ని సర్జరీలు విజయవాడలో చేస్తున్నారంటే డాక్టర్ ధీరజ్ గారు మొన్న వచ్చి నాకు చెప్పిన రోజు నేను చాలా సంతోషపడి ఇంప్రెస్ అయ్యాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ మంది కనుక చేయాలి అని అంటే టెక్నాలజీని వాడి అనేక జిల్లా మొత్తం, కనీసం జిల్లా రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారి ప్రాక్టీస్ ఏంటి, ఎథికల్గా కమర్షియల్ వైబిలిటీ వచ్చే విధంగా చేయాలి అని అంటే డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. నేను కొద్ది సమయం స్పెండ్ చేసిన ఆ క్రానిక్ పేషెంట్స్ సైతం ట్రీట్మెంట్ చేసి వారి మన్ననలు పొందిన డాక్టర్, అదేవిధంగా ఇద్దరు బాబులు, కోడళ్ళు కూడా అదే స్థాయిలో ఈ హాస్పిటల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఈ హాస్పిటల్ చేస్తున్న డాక్టర్ ప్రశాంత్ గారి యొక్క కృషి, ఆయన యొక్క ఆశీస్సులు పిల్లలకి మరి నిరంతరం కూడా ఈ హాస్పిటల్ వాళ్ళకే కాకుండా విజయవాడ నగరవాసులందరూ కూడా ఒక ముఖ్యమైన హాస్పిటల్గా, ముఖ్యమైన జబ్బులకి ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్గా మంచి మన్ననలు పొందుతూ ఉంది. మరి ఈ హాస్పిటల్ విజయవాడకే ఒక మాణిక్యం లాంటిది. అనేక మంది సమస్యలకు పరిష్కారం చూపించే హాస్పిటల్. ఇది బాగా వర్ధిల్లాలని, పిల్లలిద్దరు కూడా నలుగురు బాబులు, వాళ్ళ డాటర్ ఇన్లాస్ నలుగురు కూడా 5గురు కలిపి ఈ హాస్పిటల్ని అనేక మందికి సర్వీస్ చేసే విధంగా ఫ్యామిలీ నుంచే కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, విజయవాడ ప్రజలకి ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ అందుబాటులో తెచ్చినందుకు కూడా ఆయనకి నమస్కారం తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకి కూడా తెలియదు ఇట్లాంటి ప్రొసీజర్ వచ్చిందని. వేపర్తో ఇలా ప్రాస్టేట్ని స్ట్రింగ్ చేయొచ్చని అలా మంచి ప్రొసీజర్లు పెడుతున్నారు. చాలా మంచిది. ఎందుకంటే ఇవాళ చాలా మొహాట పడుతూ ఉంటాం. కంటికి ఎలా మనకి చత్వారం వస్తుందో మగాళ్ళల్లో
డిపెండింగ్ ఆన్ ది ఏజ్ 50 70 80 ఇది కూడా ఆల్మోస్ట్ 70-80%కి ప్రాస్టేట్ ప్రాబ్లం వస్తుంది. దానికి ఇంత బాగా అన్ని రకాల అన్ని వింగ్స్లో లేటెస్ట్ పెట్టినందుకు ఆ కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఒక చిన్న సత్యకుమార్ గారు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం విడిపోయింది. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఇక్కడ దొరకని ట్రీట్మెంట్లకు మాత్రమే హైదరాబాద్ వెళ్ళాలి. ఇక్కడ దొరకనాయి అంటే ఆ రోజుల్లో నేను చెప్పేది 10 ఏళ్ల క్రితం కొంచెం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇక్కడ లేదు, అలాగే కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా లేదు, తక్కువగా ఉంది. కాబట్టి అవి 2 ప్లస్ రిటైర్ ఎంప్లాయీస్ మాత్రమే హైదరాబాద్ వెళ్ళాలి, మిగిలిన అన్నీ ఇక్కడ పెడితే ఇక్కడ హాస్పిటల్స్ డెవలప్ అవుతాయని పెట్టాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ కారణాలతో అయినా కానీ అన్నీ ఓపెన్ చేయాలి. ఇన్ని ప్రత్యేకతలు మనం ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కానీ ఉండవు. మరి యూరియాలజీకి సంబంధించి విజయవాడలో దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతోటి ఇక్కడ స్థాపించినందుకు ముందుగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజల తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అభినందనలు కూడా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చే రోగులకి మంచి వైద్య సేవలు అందించాలని నా హృదయపూర్వక 2013 మేబీ మోర్ దాన్ ఆల్మోస్ట్ 12 years ago అప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయనతో పరిచయ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పాత్ర పోషించేలాగా చేయడం ఒకటైతే, ఆ పిల్లలు ఆయన చెప్తూనే నేను నిలబడ్డాం, కూర్చోమంటూనే పెద్ద డాక్టర్లు అయ్యారు, వాళ్ళు పెద్ద హాస్పిటల్ నడుపుతారు, కూర్చోమంటే టగాని కూర్చుంటున్నారు. అంటే ఆ సంస్కారానికి నిజంగా అటువంటి సంస్కారానికి వారసత్వంగా ఇచ్చిన డాక్టర్ ప్రశాంత్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా తండ్రి బాటలో నడుస్తూ ఏదైతే తండ్రి చెప్పారో టీచర్లను గౌరవించాలి. ఇవాళ మన సమాజంలో ఇవాళ అప్రస్తుతమైన ఇది కానీ ఇవాళ నేను గమనించింది అది ఇవాళ ఎలా ఉంది. మన హెడ్ మాస్టర్లు క్షమాపణ చెప్పారు, గుంజులు తీశారు పిల్లలకి. అరే మీ భవిష్యత్తు కోసం మేము ఆలోచిస్తున్నాం, ఒక దెబ్బ కొట్టడానికి లేదు, ఒక మాట అనడానికి లేదు, తల్లిదండ్రులు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తున్నారు. ఇవాళ మేము డిఆర్పి పెడుతున్నాం, డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ పెడితే ప్రతిరోజు నాకు 100 కొద్ది రికమెండేషన్లు. ఏంటంటే మా ఇంటి దగ్గర సిహెచ్సిలో ఉండాలి. ఎందుకు ఇంటి దగ్గర సిహెచ్సిలో ఎందుకు ఉండాలంటే బయట అయితే 10 గంటలు 12 గంటలు చేయాలా, నైట్ డ్యూటీలు చేయాలా, ఇంటి దగ్గర అయితే 1 గంట పోయి వస్తే సరిపోతుంది. మరి డిఆర్పి హాస్పిటల్కి వెళ్ళి ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ది సఫరింగ్స్ ఆఫ్ ది పేషెంట్, if you don't understand the shortages in the hospital, if you don't understand how to deal with the nursing staff or paramedics, then what kind of doctor you will become in the future? What kind of motivation you will get to serve the society? వస్తూ ఉంటాయి. అంటే తల్లిదండ్రులు కూడా అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు రోజు ఇప్పుడు కూడా నాకు వస్తుంటే కూడా ఒక ఎమ్మెల్యే గారు అన్న డిఆర్పి ఏమైనా చేస్తావా అని, బాబు చెయ్యడం లేదు, చెయ్యము, వాళ్ళు అక్కడ పోయి పని చేయాలా, పాపం పిల్లలు అలవాటు లేదంట అని. మీరు ఒక డాక్టర్గా సమాజానికి సేవ చేయాలని వచ్చినప్పుడు అలవాటు చేసుకోవాలా, సేవ చేయాలనే భావంతో రావాలి, కానీ వ్యాపారం అనే భావంతో రాకూడదనే నా భావన. ఇవాళ ఆ టీచర్ చూసిన సందర్భంగా అటువంటి సంస్కారం మనం కూడా మన పిల్లలకి నేర్పాలి. నేను వాళ్ళ స్థితి వీటిని తప్పు పట్టట్ల, వాళ్ళ ఆలోచన ధోరణి తప్పు పట్టట్ల, కానీ ఒక మంచి డాక్టర్ సమాజంలోకి రావాలి, సేవాభావంతో రావాలంటే మాత్రం ఆ సంస్కారాన్ని మనం పిల్లలకి నేర్పాలని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్రంలో మెడిసిన్ పీజీ చేస్తున్న తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నా. ఈరోజు మన ప్రశాంత్ హాస్పిటల్లో ఈ రీజమ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చేసినందుకు ధన్యవాదాలు. మనకి ముందుగా బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ గురించి 2 మాటలు. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఒక 50% మంది వరకు ఈ ప్రాస్టేట్ పెరగటం వల్ల చాలా యూరిన్ సమస్యలు అనేది చూస్తూ ఉంటాము. యూరిన్ ఎక్కువగా రావటం, రాత్రిపూట పదే యూరిన్కి వెళ్తాం, యూరిన్ సన్నగా రావటం వంటి అనేక సమస్యలు అనేది మగవారిలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో చూస్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా అవగాహన లేకపోవటం వల్ల, లేదా దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన అవసరం, లేదా సర్జరీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వలన ట్రీట్మెంట్ తీసుకోక అనేక ఇబ్బందులు పడేవాళ్ళని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రాస్టేట్కి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళలో మందులు అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీర్ఘకాలికంగా ఈ మందులు వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, అట్లాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం వలన ఈ మందులు ఆపేయటం, బాగా ఇబ్బంది పడే వాళ్ళకి టీఆర్పి, లేజర్ ఇనిక్యులేషన్ వంటి సర్జరీస్ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఈ సర్జరీస్లో కొన్ని ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ రావటం లాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ టెక్నిక్స్ ఫర్ ప్రాస్టేట్ అని కొన్ని పద్ధతులు రావడం ద్వారా సర్జరీ అనేది అవసరం లేకుండా చాలా సేఫ్గా, ఎఫెక్టివ్గా ఈ ట్రీట్మెంటు ఈ బీపీహెచ్ సమస్య నుంచి బాధపడే వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రీజమ్ వాటర్ వేపర్ థెరపీ అంటే యూరాలజీ తర్వాత యూరాలజీ క్యాన్సర్స్లో స్పెషలైజేషన్ చేశాను.
ఈ యూరిన్ ఇబ్బందితో వచ్చిన పేషెంట్స్లో ఒక 5% నుంచి 10% పేషెంట్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండవచ్చు. ఈ క్యాన్సర్ ఎర్లీగా డయాగ్నోజ్ అయితే మన రోబోటిక్ సర్జరీ ద్వారా మనం పూర్తిగా నయం చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ రేడియేషనే చేసేవాళ్ళు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి, లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి రోబోటిక్ సర్జరీ చేయించుకునేవారు. ఇప్పుడు మన రోబోట్ సర్జరీ వచ్చేసరికి మనం ఇప్పుడు విజయవాడలోనే సులువుగా రోబోటిక్ సర్జరీ ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు ఎర్లీ స్టేజ్లో. ఈ రేజియం థెరపీ ముఖ్యంగా ఏ పేషెంట్స్లో ఉపయోగపడుతుంది అంటే ఉదాహరణలు చెప్తానండి. ఇప్పుడు అందరికీ షుగరు బీపీ ఇన్సిడెన్స్ పెరగడం వల్ల వాళ్ళు చాలా మందులు అప్పటికే రోజుకి 10 మందులన్నీ వేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఈ యూరిన్ ఇబ్బందితో వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కొంతమంది అసలు నేను ట్యాబ్లెట్లు వేసుకుని నా ట్యాబ్లెట్ లేకుండా సర్జరీ లేకుండా ఒక సొల్యూషన్ కావాలంటే అప్పుడే రెజ్యూమ్ థెరపీ ద్వారా వాళ్ళకి యూరిన్ సమస్యలు అనేవి తగ్గవచ్చు. ఇంకోటి కొంతమంది అసలు ఎనస్థీషియా ఫిట్ కాని పేషెంట్ చాలామంది ఉంటారు. వాళ్ళు సర్జరీ అంటే భయపడే పేషెంట్స్ కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రొసీజర్ ద్వారా సులువుగా ఒక రోజులోనే ఇంటికి పంపించేయచ్చు. పేరు డాక్టర్ ప్రశాంత్ కుమార్ అండి. నాకు ఎల్లప్పుడూ మన విజయవాడకి ఒక మంచి కొత్త పద్ధతి ఏదైనా వస్తే ఎమ్మటే తెచ్చి వ్యాధికి సులువైన చికిత్స చేయాలని ఎప్పుడు నా కోరిక అండి. అలాగే ఇలా మా 2 పిల్లలు ఇప్పుడు వచ్చారు. వీళ్ళు దాన్ని బాగా సులువుగా చేసి ఈ మన విజయవాడ మన చుట్టుపక్కల తెలుగు వారికి ఇది అందించడానికి సులువైంది. నాకు ఎంతో హ్యాపీగాను గర్వకారణంగాను ఉంది. తర్వాత ఈ ప్రశాంత్ హాస్పిటల్లో సాంప్రదాయబద్ధమైనటువంటి అనుభవంతో కూడినటువంటి వైద్యులు ప్రశాంత్ గారి నాయకత్వంలో అత్యాధునికతో ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చేటువంటి వారి వారసులు, వారి పిల్లలు డాక్టర్ ధీరజ్, డాక్టర్ ప్రీతం, అట్లానే వారి బెటర్ హౌస్ డాక్టర్ హరిత, డాక్టర్ శ్వేత, ఈ నలుగురు కూడా యువ డాక్టర్లు. అలానే ఆధునికత సాంకేతికని నేర్చుకుని వచ్చి పేషెంట్కి మనం ఎటువంటి సౌకర్యాన్ని అందించాలో దాన్ని అందించేటువంటి యువ డాక్టర్లు, అనుభవంతో సాంప్రదాయబద్ధమైనటువంటి వైద్యం అందించే ప్రశాంత్ గారు వాళ్ళ నాన్నగారితో ఈ ఆసుపత్రి ఒక ఆసుపత్రిగానే కాకుండా వైద్య విజ్ఞాన సంస్థగా రూపొంది ఇక్కడ డిఎన్బి కోర్సు కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపార మండలం పాలకేంద్రం వద్ద ఫినిక్స్ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. 4 రోజుల కృషితో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలిలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు 30 కోట్ల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రోజు 76 సంవత్సరాలు చేరుకున్నాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఏదైతే స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం మనం తీసుకొస్తున్నామో దాని ద్వారా కనీసం మన రాష్ట్రంలో 78 సంవత్సరాల వరకు అందరూ ఆరోగ్యంగా పని చేసుకునే విధంగా ఉండాలనే తపనతోటి మనం చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా మనస్ఫూర్తిగా ఈరోజు చుప్పల రమేష్ గారు, చుప్పల అవినాష్ గారు వారి సారథ్యంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన అధికార యంత్రాంగం అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సమిష్టిగా చేసుకోవాల్సిన కార్యక్రమం, మీకోసం చేసే కార్యక్రమం. వాళ్ళు సంపాదించుకున్న నిధుల్లో సమాజానికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు మన ప్రాంతంలో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, 10 మందికి మన ఆరోగ్యం ఇంకా మెరుగైన విధంగా చేసే విధంగా ఒక తపనతో పనిచేస్తున్న కార్యక్రమం. సుమారు 25 క్యాంపులు ఇప్పటివరకు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఎక్కువగా మన గుంటూరు జిల్లాలోనే, ఎందుకంటే వారు మన కంచెలపాలెం నుంచి, మన తెనాలి మండలంలో కంచెలపాలెం అనే గ్రామం, అక్కడి నుంచి వాళ్ళ వారసత్వం, వాళ్ళు అక్కడి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు వ్యాపార కార్యక్రమాలు చేసుకుంటున్న సంస్థ. సో మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో పాటు 2-3 గంటలు కూర్చుంటాను. ఎందుకంటే
మీకున్న సమస్యలు తెలుసుకుంటే భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు ఉపయోగపడే విధంగా ఒక ముందడుగు వేస్తాం. కొలిపర్లో మీకు తెలుసు ప్రధాన ఆసుపత్రి ఏదో ఉందో దాన్ని 30 పడగల ఆసుపత్రిగా దాన్ని మార్చాం. మున్నంగిలో కూడా ఒక పిహెచ్సి ఏర్పాటు చేసి అక్కడ కూడా డాక్టర్ని వైద్య సిబ్బందిని అందరూ కూడా ఏర్పాటు చేసాం. ఇది సరిపోక తెనాలిలో ఉన్న ఆసుపత్రిని 130 పడగల ఆసుపత్రికి మరో 2 ఆసుపత్రులు కడుతున్నాం. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా జగన్ డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తున్నట్టేనని ఆమె వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. తన అన్న వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ పై జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని, ఆయన మౌనానికి అర్థం నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడమేనా అని ఆమె ప్రశ్నించారు. జగన్ మౌనంగా ఉన్నారంటే పరోక్షంగా డీలిమిటేషన్ కు మద్దతు ఇచ్చినట్టేనని అన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఏపీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే మోదీకి బుద్ధి వస్తుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? డీలిమిటేషన్ పై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రిటైర్డ్ విజయ్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులు చెన్నైలో సమావేశం కాగా నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఏపీ నుండి సీఎం చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని ఈ చర్చలో పాల్గొనకపోవడంపై విజయ్ కుమార్ మండిపడ్డారు. పార్లమెంట్లో దక్షిణాది ఎంపీ సీట్లు తగ్గిపోతాయన్న ఆందోళనల నేపథ్యంలో ఏపీ ప్రజలకు ఉన్న అనుమానాలు, భయాలు నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది అన్నారు. పెంచటమా లేదా వాటిని తిరిగి పునర్విభజన చేయడమా అనేటువంటి అంశం యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ప్రోరేటా బేసిస్ మీద మేము సీట్స్ ఎలకేషన్ అనేటువంటిది చేస్తామని. ఆ ప్రోరేటా అంటే ఏమిటనే నిర్వచనం వారు చెప్పలేదు. ఇక్కడ 2 రకాలైనటువంటి సినారియోస్ ఉన్నాయి. ఉన్నటువంటి 543 సీట్లను జనాభా ప్రాతిపదికన తిరిగి ఆ రాష్ట్రాలకు ఎలకేట్ చేసినా, లేక సీట్లు పెంచి ఎలకేట్ చేసిన, కొత్తగా చేయబోయేటువంటి సెన్సస్ని బేస్ చేసుకుని పాపులేషన్ మీద కనుక ఎలకేట్ చేస్తే దక్షిణ రాష్ట్రాలు అనూహ్యంగా నష్టపోతాయి. మనకి 1971 సెన్సస్ బేస్డ్గా 543 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ దానిలో దక్షిణ రాష్ట్రాలకు
ఇంచుమించు 25% పాపులేషన్ బేసిస్ మీద వచ్చాయి. 1971 నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఒక నియమం తీసుకుంది, జనాభా తగ్గించాలని. దానిని తూచా తప్పకుండా సిన్సియర్గా నిజాయితీగా దక్షిణ రాష్ట్రాలు పాటించి పాపులేషన్ కంట్రోల్ చేయడం జరిగింది. దానివల్ల 25% ఉన్నటువంటి పాపులేషన్ మన దేశంలో 20% దక్షిణ భారతదేశంలో తగ్గింది. మరి 5% పాపులేషన్ ఈ దక్షిణ రాష్ట్రాలు తగ్గించినటువంటి క్రమంలో ఫెర్టిలిటీ రేట్, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుంటే 2.1% ఉంది, అదే ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 3.9% ఉంది, ఆల్మోస్ట్ డబుల్ ఉంది. అంటే అక్కడేమో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది, మనమేమో నీతిగా నిజాయితీగా భారత ప్రభుత్వం చెప్పింది అవి అవలంబించాలని మనం పనిచేసాం. పాపులేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా పాపులేషన్ కంట్రోల్ చేశాం. మరి సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు రివార్డ్ చేయాలి. బాగా ప్రోగ్రెసివ్గా మీరు ముందుకెళ్ళారు, చెప్పినవన్నీ అమలు చేశారు అని రివార్డ్ చేయాల్సింది పోయి ఈరోజు పనిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం. ఏ విధంగా అంటే కొత్త సెన్సస్ టేకప్ చేసి ఆ పాపులేషన్ బేసిస్ మీద మనకి సీట్స్ అలొకేషన్ అనేది. దీనిలో ఏం జరుగుతుందంటే నష్టం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. రంజాన్ మాసం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26న ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇఫ్తార్ విందులో పాల్గొంటారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నాక్ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని, జగన్ హయాంలో ముస్లింలను అన్ని విధాల అండగా ఉన్నారని గుర్తు చేశారు. పదవులు ఇవ్వడం దగ్గర నుంచి పథకాలు అమలు చేసే వరకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారని, జగన్ ముస్లింలకు పెద్ద దిక్కుగా నిలిచారని పేర్కొన్నారు. రేపు 26వ తారీఖున బుధవారం సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్ఏసి కళ్యాణ మండపం, ఏదైతే నాక్ కళ్యాణ మండపం గురునానక్ నగర్ కాలనీలో ఉందో ఆ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మైనార్టీ నాయకులు కానివ్వండి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన మైనార్టీ పెద్దలు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారా ప్రతి ఒక్కరి గారా రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు 26వ తారీఖు గురునానక్ కాలనీలో ఉన్న ఎన్ఏసి కళ్యాణ మండపంన సాయంత్రం 5 గంటలకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేసి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి అధ్యక్షతన, అలాగే ముస్లిం మైనార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ, అలాగే మత సామరస్యానికి ప్రతీకగా అది 26వ తారీఖు కార్యక్రమం అండి. దీని ముఖ్య అతిథిగా మన జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసిన మేలు మైనార్టీకి చాలా పెద్ద గొప్ప మేలు. దేనికంటే నేనే స్వయంగా అన్న మన బందరులో ఒక ఖబర్స్థాన్ ఉందన్న,
ఇది 40 సంవత్సరాల నుంచి ఏ పని చేయలేదంటే దానికి 40 లక్షల రూపాయలు అతను సంతకం పెట్టించారు మాకు. ఎన్నో మసీదుల పనులు. ఇంకో మొన్న నేను అసెంబ్లీలో కూడా మన శాసన మండలిలో కూడా ఇమాం మౌజన్లకి డబ్బులు వేయట్లేదని వాళ్ళు చెప్పగానే వాళ్ళకి అర్థమైంది. 6 నెలలుగా మేము డబ్బులు వేయట్లేని. మొన్న పండగకి ఏదో ఇప్పుడు నామవాస్తేగా వేశారు. అదే ఎవరైనా రాజశేఖర రెడ్డి గతంలో మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చి చాలా గొప్పగా ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు అయిన గొప్ప పని ఎవరు చేశారంటే రాజశేఖర రెడ్డి. ఆ రోజు మైనార్టీకి ఒక బ్యాక్ బోన్లా నిలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక హార్ట్ బీట్లా నిలబెట్టారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసి మైనార్టీలకి తీరని ద్రోహం చేసినటువంటి కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ముస్లింలని 2 దఫాలు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. దీంతో పాటుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకంలో కూడా ముస్లిం మైనార్టీలకి కూటమి ప్రభుత్వం మోసం చేసింది. మరి ఎందుకు ముస్లింల పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వ్యక్తిగతంగా ఇఫ్తార్లో పాల్గొని ఆత్మీయంగా ముస్లింలకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ, రంజాన్ మాసం పవిత్ర మాసం. ప్రేమకి, దాతృత్వానికి, క్రమశిక్షణకి మారుపేరు. ఈ మాసంలో పేదలు, ధనిక వర్గాలని కాకుండా అందరినీ సమానంగా చూసేలాగా, అందరం కలిసి ఉండేలాగా సమానత్వంతో చేసుకునే పండగ. సహజంగా ధనిక వర్గాలు పేదలకి వాళ్ళకు వచ్చిన లాభాల్లో ఒక 30% ఇవ్వడం, అదేవిధంగా పండగ సందర్భంగా దాతృత్వ గుణంతో కానుకలు ఇవ్వడం, లేనివాడు పండగ చేసుకోలేకపోతే అతనికి కావలసినవన్నీ ఇవ్వడం ఈ మాసం యొక్క గొప్పతనం, ముస్లింలు చేసే గొప్ప పని. ఈరోజు విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఉండేది. గత 2 సంవత్సరాల నుంచి దాదాపు 2500 మంది హజ్ యాత్రికులు హజ్కి వెళ్ళేవాళ్ళు. అదే హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళని ఈ సంవత్సరం నుంచి మేము హజ్ యాత్రకు పంపించలేకపోతున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంబార్కేషన్ పాయింట్ తీసేసింది అంటారు. మీరు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండి కూడా, ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉండి కూడా ఒక ఎంబార్కేషన్ పాయింట్ని మీరు తీసుకురాలేకపోతే, దాన్ని పునరుద్ధరించలేకపోతే ముస్లిం సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి ప్రయోజనాలు మీరు చేయగలుగుతారు? నేను ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా విచ్చేసిన ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మనం సక్సెస్ చేయాలా? ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశం మొత్తం మీద కూడా ఎవరైనా ముస్లిమ్స్కి న్యాయం చేశారు అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేసిందని సవినయంగా తెలుపుకుంటున్నాం. దేశ జనాభాలో దాదాపు 18% ముస్లిమ్స్ ఉన్నారు. రెండో అతిపెద్ద జనాభా ఏదైనా ఉందంటే అది ముస్లిమ్స్. రాజకీయ నాయకులందరూ కూడా, వేరే పార్టీలందరూ కూడా ముస్లింను ఓటు బ్యాంక్ అనే వాడుకున్నాయి. దేశంలో మనం చూసుకుంటే స్వర్ణయుగం ఎప్పుడు ప్రారంభమైందంటే 2004 నుంచి. అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో 4% చేయటం వల్ల ఎంతోమంది ముస్లిం విద్యార్థులు డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, చాలా జాబ్స్లోను కూడా ప్రొఫెషనల్గా సెటిల్ అయిపోయారు. దాదాపుగా 80% ఎక్కువ కూడా రోజువారీ పనులు చేసుకుంటానే ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి పాలన ముందు ముస్లిమ్స్లో కార్పెంటర్ పని చేసుకునే అతని కొడుకు కార్పెంటర్గానే, పెయింటర్ పని చేసుకునే అతను వాళ్ళ కొడుకు పెయింటర్గానే, అలాగే రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు అదే వృత్తిని కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చేపట్టారో మరి మైనారిటీ పక్షపాతిగా వ్యవహరించారు. 4% రిజర్వేషన్ తీసుకొచ్చి, అలాగే దాంతో పాటు మరి పేద విద్యార్థులందరికీ, ముస్లిం పేద విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మరి ఎంతోమంది
పిల్లల్ని, ముస్లిం మైనారిటీ పిల్లల్ని మరి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐఏఎస్లుగా రూపుదిద్దారు అనేది మేమందరం కూడా కళ్ళకి కట్టినట్టు చూసాము. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ముందుగా కాఫీ విత్ స్వర్ణ సారథులు పేరుతో పారిశుధ్య కార్మికులతో కలిసి అల్పాహారం సేవించిన ఎమ్మెల్యే రాము వారితో ముఖాముఖిగా పలు అంశాలపై మాట్లాడుతూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పారిశుధ్యం, స్వచ్ఛత, అవినీతి నిర్మూలనలో అధికారులు, ప్రజలు భాగస్వామ్యంగా ఉండాలన్నారు. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు కొద్దిమర్ల ముందుకు తీసుకుపోతున్నారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ సుందర గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రభుత్వ కృషిలో ప్రజలు కూడా భాగస్వాములే తమ వంతు సహకారం అందించాలని సందర్భంగా ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. ఇంకోటి కూడా ఇంకో పొలం షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిల మధ్య స్పష్టమైన వైరుధ్యం ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ వైఖరిని జగన్ స్వయంగా వెల్లడించారని, ఇది సామాజిక న్యాయమా లేక దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నమా అనేది తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం జరిగిన అనంతరం వైఎస్ఆర్సీపీ వైఖరిపై స్పష్టత కొరవడిందని మందకృష్ణ విమర్శించారు. ఈ అంశంపై పార్టీ అధినేత జగన్ స్వయంగా మాట్లాడకుండా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ ద్వారా అభిప్రాయం చెప్పించారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది మాదిగ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని, పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కలుగుతోందని ఆయన ఆరోపించారు. మీ పత్రికల్లో వచ్చిన హెడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే, లేదా ఆయన చదివిన, మీరు రాయించిన, ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాల్చుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్లోనే ఉన్నది. అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడినారు ముఖ్యమంత్రి హోదాలో. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మీరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒక చిచ్చుగా అందులో ప్రకటన చేశారు. అది ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాదిగ మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు. అంటే మా కన్నును మా ఏళ్ళతోటి పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రికి ఉండబడే మీకు
ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉండబడే చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉన్నది. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం మండే ఎండల్లో దాహార్తుల దప్పికను తీర్చేందుకు మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తోందని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్పర్సన్ మంజు భావాని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ఈ రోజు ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంజు భావాని మాట్లాడుతూ ప్రజలకు మరింత ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చలివేంద్రంలో నిత్యం మంచినీరు మజ్జిగ పంపిణీ చేస్తారన్నారు. ప్రత్యేక రోజుల అల్పాహారం అందిస్తారని చెప్పారు. వేసవిలో ఆటో రిక్షా కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి పనులపై వచ్చేవారు తాగునీటికి ఇబ్బందులు పడకుండా చలివేంద్రాలు దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా అంజనాద్రి డోర్స్ అధినేత లంక వంశీరెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాలు బాడుసార్లకు ఎంతో దోహదపడతాయన్నారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాలు అనేవి ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నామండి. ఇది ఇక్కడతో ఆగిపోయేది కాదు. ఇక మీద ఇది ఒకటితో స్టార్ట్ అయ్యి ఇది గుంటూరు కానీ, మంగళగిరి నియోజకవర్గం కానీ, అమరావతి ప్రాంతం కానీ, విజయవాడ ప్రాంతం కానీ అన్ని వర్గాల్లో ప్రతిదీ కూడా లోకేష్ గారి సూచనల ప్రకారంగానే మేము అన్నీ ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దీన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి మీడియా సమక్షంగా అందరికీ తెలియజేస్తున్నామండి. వచ్చిన పెద్దలకు, ఇక్కడ వచ్చిన మీడియా సభ్యులకి అందరికీ నా నమస్కారం అండి. నేను మంజు భవాని, నేషనల్ కన్జ్యూమర్ కమిషన్కి చైర్పర్సన్. లోకేష్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఇవాళతో మొదలెట్టాము, ఇంకా ఇట్లాంటివి ఎన్నో మొదలెట్టాలని కోరుకుంటున్నాము. పేద ప్రజలకి కానీ, సామాన్య మనుషులకు కానీ మేము ఎటువంటి సేవలు చేస్తే వాళ్ళకు ఉపయోగపడతాము, అటువంటి ఇంకా ఆలోచనలు పెట్టి ఇంకా ముందున అందరి సలహా తీసుకొని, అందరినీ హెల్ప్ తీసుకొని మేము ఇటువంటి చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. అతి త్వరలో మీరందరూ మళ్ళీ రావాల్సి వచ్చింది. ఎండ చాలా భారీగా ఉండటం వల్ల త్వరలోనే మన పీవీఆర్ వంశీ గారు ఇటువంటి కార్యక్రమాన్ని నన్ను పిలిచారు. మేడం వస్తారా అంటే, ప్రజలకి ఎక్కడైతే మేము ఉపయోగపడతాం ఖచ్చితంగా అక్కడ నిలబడతాం అనేసి ఒప్పుకున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. లైక్ వేరే చాలా ప్రోగ్రామ్స్కి మేము చీఫ్ గెస్ట్గా వెళ్ళానండి, కానీ ఇట్లా ఒక పబ్లిక్ థింగ్కి, ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి రావటం చాలా విశేషం. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు వంశీ గారు అండ్ ఇంకా వచ్చిన అతిథులు. ఇక్కడికి వాళ్ళు ఇంకా చేస్తున్నారు మేడం, మళ్ళీ మీరు రావాలన్నారు, తప్పకుండా వస్తామని కూడా మాట ఇచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యలో మరో కీలక నిర్ణయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3వ శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలు చేస్తామని చెప్పారు. ఆ రోజు విద్యార్థులకు క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు. పాఠశాల క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనే వీడియోను లోకేష్ షేర్ చేశారు. ఇందులో పలువురు ఉపాధ్యాయులు నో బ్యాగ్ డే అమలు చేసిన తర్వాత పాఠశాలలో పరిస్థితులను వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వస్తున్నారని, హాజరు శాతం కూడా పెరిగిందని ఉపాధ్యాయులు వెల్లడించారు. లోకేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనేక మంది లోకేష్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఈ ట్వీట్ కు గంటల వ్యవధిలోనే 1,00,000కు పైగా లైక్లు వచ్చాయి. నో బ్యాగ్ డే యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ కూడా పుస్తకాల భారం లేకుండా పాఠశాలకు వచ్చి చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ప్లేవే మెథడ్ లో మనకి పాఠ్యాంశాలు నేర్చుకున్నాం. ఇటీవల గవర్నమెంట్ ప్రవేశపెట్టిన నో బ్యాగ్ డే సందర్భంగా అది విద్యార్థులు ఆ రోజు చేస్తున్న కార్యక్రమాలు కానీ, వాళ్ళు అనుసరిస్తున్న యాక్టివిటీస్,
చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క సృజనాత్మకత, వాళ్ళ యొక్క తెలివితేటలు ఉపయోగించి కళ్ళకు కట్టినట్లుగా ఒక చారిత్రక వీరుల్ని మా ముందు ప్రజెంట్ చేస్తూ చూపించడం ఎంతో ఉత్తేజకరంగా ఉంది. ఈ నో బ్యాగ్ డే యాక్టివిటీస్ని నిర్వహించిన తర్వాత పిల్లల్లో హాజరు శాతం బాగా పెరిగిందండి. విద్యార్థులందరూ కూడా చాలా హుషారుగా వస్తున్నారు. రోజువారీ తరగతులకు భిన్నంగా మనం నిర్వహిస్తున్న ఈ నో బ్యాగ్ డే వల్ల మానసికంగా కూడా ఆహ్లాదకరంగా కూడా పిల్లలు తయారవుతున్నారండి. యాక్టివ్గా కూడా రోజు పాఠశాలకు వస్తున్నారు. పిల్లలు ఏంటంటే చాలా ఉత్సాహంగా ముందు రోజు రాత్రి నుంచే కూడా రేపు నో బ్యాగ్ డే కాబట్టి చాలా ఇష్టంగా స్కూల్కి వెళ్తున్నారండి. ఈ విధంగా వెళ్ళడం వల్ల వాళ్ళకి నచ్చిన కార్యక్రమంలో అంటే ఆటలు అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, క్విజ్ అవ్వచ్చు, కథలు అవ్వచ్చు, వాళ్ళకి నచ్చిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనివల్ల మా పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అది చూసి మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎడ్యుకేషన్ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ అని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ విద్యారంగానికి ఎక్కువ సేవ చేయాలి, విద్యారంగమే మన రాష్ట్రానికి దేశానికి వెన్నుముక అని చెప్పేసి భావించారు. కాబట్టి ఈ రంగంలో విద్యారంగంతో ముడిపడి ఉన్న ప్రతి అంశాన్ని చాలా దగ్గరుండి టేకప్ చేయడము, అలాగే కొత్త సిలబస్ కానివ్వండి పిల్లలకు ఉపయోగపడేటట్టుగా మార్చడం జరిగింది. The serving robot will serve the medicines to the doctor, and the restaurants, the food will served by this robot. వీడియో తీయాలంటే కెమెరా, ఫోన్ కంట్రోల్ తో వర్క్ అవుతుంది సార్. ఫోన్ లో యాప్ ఉంటుంది, ఫోన్ లో యాప్ ఆన్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు సార్. నో బ్యాగ్ డే రోజు చాలా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినందుకు నిజంగా నారా లోకేష్ సార్ కి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రబాబు సార్. నారా లోకేష్. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇతర కులాల వారిని ఎస్టీలోకి చేర్చాలని ప్రయత్నిస్తున్నాయని ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానుపాటి నవీన్ ఆరోపించారు. ఈ విధానాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. నిస్వార్థమైన సేవ ద్వారా నాయకులుగా ఎదగవచ్చని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజన నాయకుల విస్తరణ సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు మంత్రుల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానుపాటి నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గాని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో గాని ఇతర కులాల వారిని ఎస్టీలోకి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పడిన సంఘం ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాడి పరిష్కరించుకోవాలని సూచించారు. సంఘ నూతన అధ్యక్షుడు మంత్రుల రామకృష్ణ మాట్లాడుతూ గిరిజన సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పరిష్కార దిశగా పనిచేస్తున్నారన్నారు. మరి మన కోనసీమ జిల్లా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం ఏర్పడుతున్న శుభ సందర్భంగా ఈ రోజు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు వాళ్ళ ప్రధాన కార్యదర్శిని, వర్కింగ్ ప్రెసిడెంట్ ని, వాళ్ళ కార్యవర్గాలను అంతటిని కూడా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంఘంలో నియమితులైన నూతన నాయకత్వం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గిరిజనులు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలన్నిటి మీద కూడా ఈ సంఘం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఇతర కులాలని ఎస్టీలో తీసుకురావడానికి పాములు కదుపుతున్న తరుణంలో అన్ని ప్రజా సంఘాల ముక్త కంఠంతో ఈ విషయాన్ని బట్టి వ్యతిరేకిస్తున్నాము. ఈ సందర్భం అనేక సార్లు అనేక విధాలు మేము వ్యతిరేకించినా కూడా ఈ ప్రభుత్వాన్ని కాదు, ఆ ప్రభుత్వం, ప్రతి ఒక్క ప్రభుత్వం ఎస్టీలో తీసుకొచ్చి ఇతర కులాలను కలపాలనే అంశాన్ని పదే మా మీద రుద్దాలను చూడటం అనేది చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈ సంఘం భవిష్యత్తులో ఇంతకింతకు ఎదగాలని కోరుకుంటున్నాను. సేవా సంఘం మరి గిరిజన నాయకుల విస్తరణ మరియు నూతన కమిటీ సమావేశం ఇక్కడ ప్రెస్ క్లబ్ లో విజయవాడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ గారు, మరి
అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి కూడా, ఇటు విశాఖపట్నం, ఇటు కాకినాడ జిల్లా, మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, అల్లూరు సీతారాం జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, బాపట్ల జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి కూడా ఇవాళ పెద్ద ఎత్తున గిరిజన నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి ఇక్కడ నూతన కమిటీలో సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క సంఘంలో పనిచేస్తాకి సముఖం చూపారు. వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలతో పాటు ప్రతి ఒక్కరికి ఈ రోజు పదవి తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంఘంలో మరి నేను అధ్యక్షులుగా ఈ రాష్ట్ర సంఘంలో మరి ఉన్నాను. మరి నాతో పాటు సహచరులకు అందరూ కూడా మరి ఉపాధ్యక్షులు కానీ, మరి అలాగే సెక్రటరీస్ కానీ, ఆర్గనైజింగ్ సెక్రటరీస్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా మేము కార్యవర్గ సభ్యులు అందరూ కూడా నియమించాము. దీంతో మా సంఘంతో మేమందరం ఐక్యత కలిగి ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రజలకు మా సంఘం నుండి సేవలు అందిస్తాము. మేము ఈ యొక్క గిరిజనులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని ఇప్పుడున్నటి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇందుతో పాటు మరి గిరిజన సమస్యపై అతి తక్కువ కాలంలోనే మరి గిరిజన సమస్యలను పట్టించుకున్నట్టు మరి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము తీసుకెళ్తామని చెప్పి వారి దృష్టిలో ప్రతి అంశాన్ని పెట్టి మేము పరిష్కరించుకుంటా కూడా పనిచేస్తామని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత్ హాస్పిటల్లో విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ ను ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని సూచన. తెనాలిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని ప్రశంస. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు. జైలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం. గుడ్లవల్లేరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. చీపురు చేత పట్టుకుని కార్మికులతో కలిసి రోడ్లు ఊడుస్తూ పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ STV న్యూస్.